ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 136వ శ్లోకం. దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరీ సర్వార్థధాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణి. దీక్షిత కార్యములందు మానసిక నిశ్చయం, పట్టుదల, దృఢ భావనలను దీక్ష అనవచ్చు. జ్ఞానంతో, భక్తి శ్రద్ధలతో పొందునదే దీక్ష. దీక్ష వలన కార్యమందు అర్పణ బుద్ధి కలుగుతుంది. ఉపాసనలో, ఉపాసకునిలో శక్తి ప్రేరణ కలుగుతుంది. శక్తి తనకు తానుగా ఉపాసకుణ్ణి చేరుతుంది. మంత్రోపాసనలో మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రోపాసన చేయు స్థాయికి అది చేరుతుంది. అదే పూర్ణ దీక్ష. ఉపాసకుని శిరస్సుపై చేతుల నుంచి చేయు మంత్రోపదేశం హస్తక మస్తక విన్యాసం. చేపలు చూపుతోనే సంతానవంతులవుతాయి. అలాగే గురువు చూపుతోనే శిష్యునిలో నిగూఢ శక్తి వికసించుట దృక్దీక్ష. గురువు శిష్యుని మనస్సును తలచి ఉపదేశించుట భావనాదీక్ష. పూజా కార్యక్రమాల ద్వారా ఉపదేశమిచ్చుట క్రియాదీక్ష. ఈ విధంగా సర్వవిధ దీక్షల స్వరూపం పరమేశ్వరి దీక్షిత అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం దీక్షితాయై నమః. దైత్యశమని. దితి సంతానం దైత్యులు. అసురీభావాల రూపములు రాక్షసులు. వారు లోకకంఠకులు, వైదిక కర్మలను నాశనం చేయువారు. అసురీభావాలను కలిగిన అసురులను, బండాసుర మహిషాసురాదులను సంహరించినది పరమేశ్వరి. వేదమతాన్ని పునరుద్ధరించింది. అందుకే జగన్మాత దైత్యశమనిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం దైత్యశమన్యై నమః. సర్వలోకవశంకరీ. అమ్మ వాత్సల్యం చేత కొందరిని, అధికారం చేత కొందరిని, దండన శిక్షణ అను రీతితో కొందరిని, సర్వత్రా కరుణతో భక్తజనాన్ని తనవారిగా, తనకు సేవ చేయువారిగా వశపరచుకున్నది. తన కనుసన్నలలో మెలగు అదృష్టాన్ని కల్పించింది. 14 లోకములను తన వశంలో ఉంచుకొని పాలించుచున్న పరమేశ్వరి సర్వలోకవశంకరీ. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకవశంకర్యై నమః. సర్వార్థదాత్రీ. ధర్మాదీన్ చింతితానర్థాన్ సర్వలోకేషు యచ్చతి అతో దేవీ సమాఖ్యాతో సర్వై సర్వార్థ సాధిని. దేవీ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. ధర్మార్థ కామమోక్షములు అనేవి పురుషార్థములు. పురుషార్థములను సాధించుటే మానవ ధర్మం. సర్వధర్మములకు రూపము, సర్వకార్యములకు కారణముగు పరమేశ్వరి సర్వమును ధరించున్నది, సర్వమును సాధించుటకు కారణమగునది అగు అమ్మ సర్వార్థధాత్రీ. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థధాత్రే నమః. సావిత్రి. బుద్ధి రూపమున ప్రకాశించువాడు, సర్వకర్మలను ప్రేరేపించువాడు, సర్వకర్మల ఫలరూపుడు సూర్యభగవానుడు. సూర్యశక్తియే సావిత్రి. సర్వమును భరించున్నది, సర్వ చైతన్యమునకు కారణమైనది, సర్వుల బుద్ధులను పరాతత్వం వైపుకు ప్రేరేపించున్నది సావిత్రి. సంధ్యోపాసనకు మూలమైనది. అగస్త్యుడు శ్రీరామునకు ఉపదేశించిన ఆదిత్య హృదయమే సావిత్రీ విద్య. పరమేశ్వరీ శక్తితత్వమే సావిత్రి. ఓం ఐం హ్రీం శ్రీం సావిత్రే నమః. సచ్చిదానందరూపిణి. సత్ అనగా నిత్యమైనది, శాశ్వతమైనది. చిత్ చైతన్యమును, చేతనత్వమును సర్వత్రా వ్యాపింపజేయునది. నిరతిశయానందం
ఆనందో బ్రహ్మ, ఆనందం తప్ప మరొక అనుభవం లేనిది. నిత్య శాశ్వత తత్వం, సర్వవ్యాపిత చైతన్యం, అనంతానందానుభూతి అను 3 లక్షణములు కలది పరమేశ్వరి పరాతత్వం. అందుకే అమ్మ సచ్చిదానంద రూపిణిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం సచ్చిదానంద రూపిణ్యై నమః.